అందరికీ హాయ్, వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనము రేపు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా, రేపటి నుంచి స్టార్ట్ కదా. సో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఐడి ప్రూఫ్ ఏంటి అండ్ ఏమేమి తీసుకెళ్ళాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో మనము వెళ్ళే ముందు మనము ఫస్ట్ అడ్మిట్ కార్డ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీపించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మ్యాచింగ్ ఐడి. సో ఐడి ఏంటంటే ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అనేది మీ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఏ ఐడి అయితే మీకు మ్యాచ్ అవుతుందో, సో మనకు అడ్మిట్ కార్డు ప్లస్ ఆధార్ కార్డ్, అడ్మిట్ కార్డు ప్లస్ ఆధార్ కార్డ్ రెండు సేమ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే ఉండాలి. అప్పుడే మనకు ఎంట్రీ ఎగ్జామ్ లోపల అనేది ఎంట్రీ అయితే చేస్తారు, లేకుంటే ఎంట్రీ అయితే చేయరు. సో మీ యొక్క నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండే చూస్తారు ఇక్కడ మీ అడ్మిట్ కార్డు అండ్ ఆధార్ కార్డులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మేము కూడా తీసుకెళ్ళొచ్చు. అడ్మిట్ కార్డుతో పాటు 2 ఫొటోస్ 2 or 3 ఫొటోస్ మీరైతే క్యారీ అయితే చేసుకోవాలి. అండ్ పెన్ను పేపర్స్ ఎటువంటి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఎగ్జామ్లో మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఫొటోస్ అండ్ ఐడి ప్రూఫ్, అడ్మిట్ కార్డు ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏమిటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో మీ బ్యాగ్స్ ఆర్ ఫోన్స్ ఏదైతే తీసుకెళ్తారో సో అక్కడికైతే మీరైతే అక్కడ సబ్మిట్ అయితే చేయడానికి ఉంటుంది, సెంటర్ని బట్టి ఉంటుంది. సో అక్కడైతే సబ్మిట్ అయితే చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ వచ్చేసి చైన్స్, గోల్డ్ రింగ్స్ సో అట్లా ఉంటుంది కదా, అవన్నీ తీసేసే వెళ్ళండి. అండ్ మీరు ఎగ్జామ్కు వెళ్ళిన తర్వాత లోపల ఎంట్రీలా సో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఈ విధంగా అయితే సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మీకు ఉంటుంది. సో ఒక్కొక్క క్యాబిన్కి ఒక్కొక్క హాల్ టికెట్ ఒక్కొక్కరు కూర్చుంటారు. సో వెళ్ళేసి మీరైతే ఎగ్జామ్కు ముందే ఒక పేపరు అండ్ పెన్ ఇస్తారు కదా, సో అందులో మీకు సంబంధించి కోడింగ్ ఉంటుంది కదా, లైక్ మనం షార్ట్కట్గా నేర్చుకొని ఉంటాం కదా, కోడింగ్ 1 minute ముందు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు కోడింగ్ అయితే రాసుకొని, లైక్ ఇప్పుడు మనము A to Z నంబరింగ్ ఉంటాయి కదా, సో A to Z ఆర్ డిగ్రీస్ ఉంటాయి కదా, సో 90 degrees 30 degrees 45 degrees సో దాని యొక్క వాల్యూ సడన్గా క్వశ్చన్స్ అడుగుతారు కదా, డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఆ విధంగా అయితే మీరైతే రాసుకోండి. అండ్ మీరు సెంటర్కి వెళ్ళే ముందు 1 hour బిఫోరే వెళ్ళండి, ఎందుకంటే సో లేటుగా వెళ్తే మీరే టెన్షన్ పడి మంచిగా రాకపోతారు, టెన్షన్తో ఉంటారు. సో టెన్షన్ కాకుండా 1 hour బిఫోర్ ఉంటే మనకే మంచిది. అండ్ సో 1 hour ముందే వెళ్ళండి. అండ్ ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మనకు హాల్ టికెట్ అనేది ఇప్పుడు 4 days ముందు అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు 25 ఉందనుకో డేటు, మీకు 25 అంటే 21 నాడు, 21, 22, 23, 23 నాడు 21 నాడు రిలీజ్ అయితే అవుతుంది. సో 4 days ముందు అయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఇది వచ్చేసి ఇప్పుడు 20 నుంచి March 7 వరకు అయితే ఉంది ఎగ్జాము. సో 4 days ముందు అయితే మీరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఫోటో, ఐడి ప్రూఫ్ సో ఇవైతే తీసుకెళ్ళండి. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.